ఆంధ్రప్రదేశ్లో లడ్డూకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే లడ్డూ కల్తీ జరిగిందనే అంశానికి సంబంధించిన పెద్ద చర్చ అయితే జరుగుతుంది నేపథ్యంలో. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సిట్ విచారణ ఇప్పుడు నిలిపివేస్తున్నట్లుగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. అండ్ సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న టైం సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దీని మీద ఇద్దరు కూడా అంటే అటు తెలుగుదేశం ఇటు వైసీపీ మధ్య మళ్ళీ వాగ్యుద్ధం నడుస్తూనే ఉంది. సో తిరుమల లడ్డు కల్తీకి గురైందా లేదా అనే ఒక అంశం ఒకవైపు ఉన్నప్పుడే ఇంకోవైపు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే కోణంలో అదే లక్ష్యమని చెబుతూ పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఒక అడుగు వేశాడు ముందుకి. నిజానికి చెప్పాలంటే ఒక రీజనల్ పార్టీని నడిపే వ్యక్తి, ఒక సినిమా స్టార్ సనాతన ధర్మం గురించి మాట్లాడడము నిజంగా అద్భుతంగా స్వాగతించాల్సిన విషయము. సో ఇట్లాంటి స్టెప్ తీసుకొని ఆయన తిరుపతిలో వారాహి సభను ఏర్పాటు చేయడము అండ్ ఇవన్నీ మనకు తెలుసు. సో ఏపీలో జరుగుతున్న ఈ లడ్డు కేవలం ఆయన పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే ఎస్ లడ్డు మాత్రమే కాదు, ఇంకా అనేక అంశాల గురించి మాట్లాడాలి. ధర్మాన్ని పరిరక్షించే విషయంలో అనేక గొడవలు ఉన్నాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా దాడులు జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి మనం అడ్రస్ చేయాలనేది నా ఉద్దేశం, మా దీక్ష ఉద్దేశం అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఒకసారి మీరు ఏపీ ఈ లడ్డు వ్యవహారం గురించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, మనం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి సుప్రీంకోర్టు కూడా కొంచెం అబ్జెక్షన్ చేశారు. పొలిటికల్ కామెంట్స్ ఎందుకు అని చెప్పేసి. అవును, పొలిటికల్ కామెంట్స్ మీద రేవంత్ రెడ్డి గారి మీద కూడా చూసాం. సుప్రీంకోర్టు కవిత బెయిల్ కేసు వచ్చినప్పుడు వెన్ యూఆర్ అ చీఫ్ మినిస్టర్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఎమ్మెల్యే, మీరు ఎంపీ కాదు, యూఆర్ అ చీఫ్ మినిస్టర్. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా మెజర్డ్గా మాట్లాడాలి. సుప్రీంకోర్టు అడిగిన అదే సీక్వెన్స్ నేను కూడా ఒక వీడియోలో 2-3 డిబేట్లు కూడా చెప్పాను మిగతా ఛానల్స్లో కూడా. ఏంటంటే ఇది కాంట్రాక్ట్ మేలో ఫైనలైజ్ అయింది. మేలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ఇంటర్ఫియర్ చేయకూడదని ఒక రూల్ ఉంది. చేశారా లేదా అది ఇంకో ఇష్యూ. నెక్స్ట్ జూన్లో ఫస్ట్ మిల్క్ వచ్చింది, పాలు వచ్చింది అంటున్నారు, గీ రాలేదంటున్నారు, ఏఆర్ డైరీ వాళ్ళే అంటున్నారు. అది వచ్చింది, దాన్ని వీళ్ళు వాడుకున్నారు. నెక్స్ట్ గీ వచ్చింది ఎప్పుడు, జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్లో. అది సెన్సరీ టెస్టింగ్లో ఫెయిల్ అయింది. సెన్సరీ టెస్టింగ్ అంటే స్మెల్ చేసి చూస్తారు, ఫెయిల్ అయింది. టెస్టింగ్కి పంపించారు. జూలై ఐ థింక్ 12వ తారీఖు 17వ తారీఖు 2 శాంపిల్స్ టెస్ట్ రిజల్ట్ వచ్చింది, దాంట్లో కల్తీ ఉందని చెప్పేసి రిటర్న్ పంపించారు. ఆ ట్యాంకర్ ఎక్కడే ఉండే రిటర్న్ పంపించేశారు. ట్యాంకర్ని వాడుకోలేదు, మనకు తెలియదు కూడా వాడుకున్నారా దీనికన్నా ముందు చేశారా మనకేం తెలియదు. బికాస్ టీటీడీ అనేది పెద్ద ఒక ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు క్లీనప్ చేయాల్సింది టీటీడీ. నేను అది చెప్తాను, వీల్ కమ్ టు దట్ సబ్జెక్ట్ లేటర్. ఎనీవే, సో అక్కడి నుంచి జరిగిన ఇన్సిడెంట్లో జూలై ఎండింగ్లో 27th దానికన్నా ముందు 25th దానికన్నా ముందు 22nd షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు ఏఆర్ డైరీ వాళ్ళకి. ఇట్లా మీరు ఎందుకు కల్తీ చేశారని చెప్పేసి. షోకాస్ నోటీస్ రిప్లై వచ్చిందా లేదా తెలియదు మనకి, వాళ్ళు డెఫినెట్లీ నో అని చెప్తారు. దాని తర్వాత జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఏం చేశారని సుప్రీంకోర్టు అడిగారు. నేను కూడా అదే ప్రశ్న అడిగాను దీనికన్నా ముందు. మీ దగ్గర ఆల్మోస్ట్ 2 నెలల టైం ఉండే, మీరు ఏం చేశారు 2 నెలల్లో? అట్లీస్ట్ భక్తులకైనా కొంచెం ఒక అష్యూరెన్స్ ఇవ్వాలండి. లుక్, మేము లడ్డూలు వాడలేదు, మీ లడ్డూలు తిరుమల లడ్డు తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదని ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్గా హీ షుడ్ హావ్ సెడ్ దట్. దట్ వుడ్ హావ్ గివెన్ లాట్ ఆఫ్ రీఅష్యూరెన్స్. ద ప్రాబ్లం ఏమైంది, సాయి గారు నేను తిరుమల లడ్డు తీసుకొస్తే సాయి గారు 10 సార్లు ఆలోచిస్తారు ఇప్పుడు తినాలనా వద్దా అని చెప్పేసి. ముందైతే ఇమీడియట్గా తీసుకుంటారు ఎవరైనా కానీ తిరుమల లడ్డు అనగానే, ఆ స్మెల్తోనే వచ్చేస్తుంది అది. కానీ మనం పవన్ కళ్యాణ్ రోల్కి వద్దాం. సాయి గారు ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ ఒక 3 ఛానల్స్లో, రీజనల్ ఛానల్స్ ఇంక్లూడింగ్ మలయాళంలో మాట్లాడాను. మలయాళం వాళ్ళు అడుగుతున్నారు నన్ను, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రకాష్ రాజ్ని ఈజ్ టేకింగ్ హిమ్ ఆన్ హెడ్ ఆన్ చేస్తున్నారు కదా, అసలు ఇది సినిమా స్క్రిప్టా లేకుంటే ఆయన నిజంగా చేస్తున్నారంటే నేను చెప్పాను, అట్లీస్ట్ ఈ దేశంలో ఒక మనిషి అని ఉన్నాడు కదా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి. కరెక్ట్, ఎవరు లేరు. బికాస్ గట్స్ ఉండాలి సాయి గారు. నేను ఇంకేం చెప్తలేను. అంటే సనాతన ధర్మం అంటే కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రమే మాట్లాడాలన్న దాంట్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళంతా అంతే కథ అంతే. సో దాన్ని ఒక తమాషగా చేసేసారు. మన అందరికి తెలుసు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ ఏం చెప్పారు. అవును, ఓకే, కర్ణాటకలో ఉన్న కొన్ని మినిస్టర్స్ ఏం చెప్పారు, రాహుల్ గాంధీ ఏం చెప్పారు, మన అందరికి తెలుసు. సడన్ గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు డైనమిక్స్ మారిపోయింది సాయి గారు. ఇంకేం పర్ఫెక్ట్, ఈజ్ అ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అగైన్. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ స్టార్. ప్రకాష్ రాజ్కి భయం ఎక్కడ వచ్చిందంటే ఆయన సినిమాలు రిలీజ్ కావాలి కదా, రేపు షూట్ చేసిన సినిమాలు తెలంగాణలో ఆంధ్రాలో రిలీజ్ కావాలి కదా, ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ కర్ణాటక. ఇక్కడ పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ సినిమా థియేటర్లు తగలబెడితే ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. సో సినిమాలు ఆగిపోతుంది. ఎవరు ప్రకాష్ రాజ్ సినిమాలు.
సో దిస్ వార్నింగ్ ఈజ్ ఆల్సో ఫర్ ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ తమిళ సినిమాలో #1 కింగ్. ఆయన పర్మిషన్ లేకుండా ఒక్క సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేరు, మీరు ప్రొడ్యూస్ కూడా చేయలేరు. వాళ్ళ సినిమా కంపెనీ త్రూనే అన్నీ వెళ్ళాలన్నమాట. సడన్గా బ్రేక్లు పడ్డాయి అక్కడ కూడా. ఐ థింక్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ గుడ్. ఆయనకు కొంచెం అడ్వైస్ ఇచ్చే కొంచెం మంది ఉండి ఇంకేం చెప్పాలంటే దీన్ని ఒక లాజికల్ ఎండింగ్ దాకా తీసుకెళ్ళాలి, విచ్ ఇస్ వాట్ ఐ టాక్డ్ అబౌట్ టీటీడీ. ఫస్ట్ టీటీడీ క్లీనప్ చేయండి. టీటీడీలో పొలిటీషియన్స్ పెట్టకండి, మొత్తం పొలిటీషియన్. మనకు తెలుసు దీనికన్నా ముందున్న బోర్డులో తెలంగాణ నుంచి కొంతమంది కేసీఆర్ గారు పంపించారు, ఆంధ్ర వైపు నుంచి నింపేశారు. రిమూవ్ ఎవ్రీబడి, ఓన్లీ ప్రొఫెషనల్స్ని పెట్టండి. ఎందుకంటే టీటీడీ దగ్గర ఇన్నఫ్ డబ్బులు ఉంది సాయి గారు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టండి, పే దమ్ శాలరీస్, నో ప్రాబ్లం. సేవా ఫ్రీగా చేస్తున్నాడు, సేవా ఫ్రీగా చేయమని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ ఆ సిస్టమ్ తీసుకురావాలంటే ప్రొఫెషనల్స్ ఉండాలి సాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొలిటీషియన్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ నా పాకెట్ ఎట్లా నింపాలని చూస్తాడు, అంతే అంతే. నేను ఇక్కడ ఉన్నాను, నేను చెప్తున్నాను సాయి గారు, జగన్ ఉన్నప్పుడు వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి బుకింగ్లు అమ్మేటోడు, నా దగ్గర వచ్చి అడిగేటోడు, సురేష్ గారు శ్రీవారి బుకింగ్ తీసుకుంటారా, మీకు తెలిసిన ఎవరున్నారా? ఓ మై గాడ్, ₹1,00,000 సురేష్ గారు, అంతే ఆఫర్ చేస్తున్నాను స్పెషల్ మీకోసమే అని. ఏదో బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నట్లు. నేను అడిగాను, మీరు తిరుమల మీరు ఈ మాట చెప్పారంటే ఎవరెవరని మీ వెంబడి పడతారు. చెప్పిన మనిషికి కొడుతుంది, ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతా, ఆయనకు తెలిసిపోతుంది. నేను అడిగిన మాట ఇదే, ఆ దేవుడు ఉన్నారు కదా అక్కడ, ఆ దేవుడినైనా మీరు కొంచెం మెచ్చుకోవాలి కదా. మీరు ఏంటండి ఏదో, ఐ కెనాట్ ఈవెన్ థింక్ శ్రీవారి. నేను లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు యాజ్ అ మీడియా పర్సనే నాకు బుకింగ్ 2 రోజుల తర్వాత వచ్చింది నార్మల్ దాంట్లో. నా లక్ ఏంటంటే నాకు శ్రీవారి దర్శనం వచ్చింది ఆ రోజు, అది లక్. ఇంకోటి అది ఎవరో క్యాన్సిలేషన్తో నాకు వచ్చింది. కానీ ఇక్కడ అమ్ముకుంటున్నారు విపరీతంగా. అది కూడా చెప్తున్నాడు, ఎన్ఆర్ఐలకు అమ్మండి, వాళ్ళకి ₹1,00,000 అంటే చాలా తక్కువ అమౌంట్, ఇది ఎప్పుడో చాలా రేర్గా దొరుకుతుంది, ఇంకా కళ్యాణోత్సవం కూడా ఉంటుంది, అది కూడా అరేంజ్ చేస్తాను కావాలంటే మీకు. ముందు మనం రూమ్ల కోసం రికమెండేషన్లు అడిగేటోళ్ళం, ఇక్కడ సేవలే అమ్ముకుంటున్నారు. సో ఇట్ హాస్ బికమ్ ఎ కమర్షియల్ వెంచర్. డబ్బులు ఎంత సంపాదించో అది కరుణాకర్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు అక్కడ టీటీడీలో. ఇప్పుడు శ్యామల గారు ఉన్నారు, ఎవరైనా. పొలిటీషియన్స్ని ఫస్ట్ తీసేయండి. పవన్ కళ్యాణ్ షుడ్ టేకప్ దట్ ఇనిషియేటివ్. మీరు ఎవరైనా రెడీ నడిమిట్లేదు, రూమర్ వచ్చింది మన ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన్ని చైర్మన్గా పెడుతున్నారని చెప్పేసి చేయండి, నో అబ్జెక్షన్. అట్లీస్ట్ ఒక కొంచెం క్లీన్ రికార్డ్ ఉంటుంది. ఒకటి పొలిటికల్ కనెక్షన్ ఆయన కూడా ఉంది, కానీ స్టిల్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు, మీరు చెప్పింది కరెక్ట్. యాదాద్రి గురించి ఎవరు మాట్లాడతారండి, సింహాచలం గురించి ఎవరు మాట్లాడతారు, భద్రాచలం గురించి ఎవరు మాట్లాడతారండి. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అక్కడ ఎవడు నేయి కొంటున్నాడో, అది ఏ ప్రోడక్టో, ఎక్కడ కంపెనీయో ఏం తెలియదు. మన ఫోకస్ అంతా తిరుమల మీద వెళ్ళిపోయింది. చిన్న టెంపుల్స్ గురించి, చిన్న కూడా కాదు, బిగ్ టెంపుల్స్, దాని గురించి చిన్న టెంపుల్ పక్కన పెట్టేసేయండి, అయిపోయింది. అక్కడ మీరు పులిహోర తింటున్నప్పుడు పులిహోర ఏంటి, ఎవరు తయారు చేస్తారో మనకు తెలియదు, లడ్డూలు ఎవరు తయారు చేస్తారో, ఏం వాడారో మనకు తెలియదు. ఇది ఒక కాన్ఫిడెన్స్ సిస్టంలో రావాలంటే గుడిలు భక్తులకు ఇవ్వాలండి. టెంపుల్ షుడ్ గో బ్యాక్ టు ద డివోటీస్. ఫస్ట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. మల్లీశ్వర్ గారు ఒకే ఒక అద్భుతమైన మాట చెప్పారు సార్. యాక్చువల్లీ నేను మీరు ఏంటంటే, ఆలయాలు బాగుండాలి అని అంటే ధార్మిక విశ్వాసాలు కలిగిన వ్యక్తులు ఉండాలి అక్కడ. మన సింపుల్ హిందూ ధర్మాన్ని ఆచరించేవాడు, పాపభీతి ఉన్నవాడు, పాపభీతి నిజానికి పుట్టుకతోనే పాపులం మేమంతా అనుకునే లెక్క కాదు, పాప భీతి ఉన్నవాడు, పాపము పుణ్యము ఉన్నవాడు ఉండాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ అబాలిష్ చేయాలండి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అబాలిష్ ద ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. చెప్తాను సాగర్, ఐ వాజ్ ద సెక్రటరీ ఆఫ్ అయ్యప్ప టెంపుల్ బొలారం, ఓల్డెస్ట్ ట్విన్ సిటీస్లో, తెలంగాణలో ఓల్డెస్ట్ 1962-64లో సెటప్ చేసిన టెంపుల్ అది. ఆ టెంపుల్ నేను 5-10 years ముందు, 7 సంవత్సరాల ముందు సడన్గా ఒకరోజు ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. ఏం నోటీస్ లేదు, ఏం లేదు. టేక్ ఓవర్ చేసుకుని, ఎందుకు టేక్ ఓవర్ చేసుకున్నా అంటే, ఎవరో మీ మీద అంత కంప్లైంట్ ఇచ్చారండి, వీళ్ళంతా కరప్షన్ ఇక్కడ అది ఇది అని చెప్పి మేము చెప్పి, మాకు అసలు డబ్బులే లేదు ఇక్కడ, కరప్షన్ ఏంటి, చిన్న గుడి అది, అక్కడ ఓన్లీ ఆ సీజన్ మండలకాల సీజన్లో ఏమైనా రెవెన్యూ ఉంటుందంటే, ఫస్ట్ ఏం చేశారు తెలుసా సాయి గారు, హుండీ ఓపెన్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి వచ్చిన దానికోసం, హుండీ కోసం. దాని తర్వాత ఆయన తెలిసిపోయింది, ఈ హుండీలో డబ్బులే లేవురా, చాలా తక్కువ ఉంది డబ్బులు, టెంపుల్ ఏం చేసుకుంటారు. 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వీ ఫాట్ అ లీగల్ బ్యాటిల్ ఆల్ ద వే టు ద హైకోర్ట్. లాస్ట్లో మమ్మల్ని కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు, డిఫెన్స్ ఎస్టేట్ వాళ్ళు ఆడుకున్నారు మమ్మల్ని. వాళ్ళతో మాకు టెంపుల్ రిటర్న్ వచ్చింది. మాతో వాళ్ళు చెప్పారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్కి దీంట్లో రోల్ లేదని చెప్పేసి. ఫస్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసేసి భక్తులకి మంచి ప్రొఫెషనల్ మెన్, హై స్టాండింగ్, వల్లీశ్వర్ గారు చెప్పినట్ల, దీ షుడ్ హ్యావ్ పీపుల్ లైక్ దట్.
పెద్ద కమిటీలు ఏమక్కర్లేదు, 4-5 మంది ఉన్న ఒక ట్రస్ట్ ఫామ్ చేసి అన్ని పెద్ద గుడులు ఒక డిస్ట్రిక్ట్లో ఒక పెద్ద గుడి, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకుందాం, సింహాచలం యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఖమ్మంలో భద్రాచలం, ఆ టెంపుల్ కింద ఉన్న మిగతా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న చిన్న చిన్న గుడులన్నీ వాళ్ళు కాపాడుకోవాలి. కరెక్ట్. టీటీడీ ఓవరాల్ కాపాడుకోవచ్చు. టీటీడీ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి. ఆ టీటీడీకి వచ్చే డబ్బులు, దేవుడికి కిరీటాలు చాలా ఉన్నాయి సాయి గారు, దేవుడు విల్ నాట్ ఆస్క్ ఫర్ మోర్ కిరీటాలు, దేవుడికి చాలది. మీరు హాస్పిటల్ కట్టండి, స్కూళ్ళు కట్టండి, టీటీడీ పేరు మీద కట్టండి. ఎవరు అన్నట్టు ఆల్రెడీ చేస్తున్నారు తిరుమలలో, స్కూల్ కూడా మీరు నడిపిస్తున్నారు అక్కడిక్కడండి. సో వీ షుడ్ ఎన్ష్యూర్ ఇప్పటి నుంచి ఏం జరగాలంటే గుడి ఎక్కడ ఉందో ఆ గుడి భక్తుల దగ్గర ఉండాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని బంద్ చేసి దాని స్టాఫ్ని సెక్రటేరియట్ ఎక్కడైనా పంపించేసేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్, లేకుంటే ఇదే గీ కాంట్రవర్సీ ఇంకొక రూపంలో తర్వాత వస్తుంది. సాయి గారు చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.